గ్రేటర్ హైదరాబాద్ లో భవనాలు లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రమే వస్తుండటంతో గడువు పెంచాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అందులో భాగంగా మార్చి వరకు బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. కోట్ల రూపాయల ఆదాయం వస్తుందనుకున్న ఈ పథకానికి నామమాత్రపు స్పందన రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి, గడువు పెంచడానికి ప్రభుత్వం ఎందుకు గడువు పెంచింది? క్రాంతి, గడువు పెంచలేదు, ఇంకా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. దీనిపై ఎల్ఆర్ఎస్, టీఆర్ఎస్ లకు మార్చి వరకు గడువు పెంచితే సర్కారుకు ఆదాయం పెరుగుతుందని ఆలోచన చేస్తుంది. ఈ ఆలోచనకు మరో 2-3 రోజుల్లో ఒక తుది రూపం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వానికి కాసుల వరకు దృశ్యాన్ని కురిపిస్తుందనుకున్న ఎల్ఆర్ఎస్, టీఆర్ఎస్ పథకాలు కూడా నత్తనడక నడుస్తున్నాయి. ప్రయోగాత్మకంగా ఆన్లైన్ లో ప్రవేశపెట్టడం, పారదర్శకతంగా కోసం సర్కిల్ వారీగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన ఆశించినంత స్పందన లేదు. దీంతో ఈ దరఖాస్తు గడువును కొంత మేరకు పెంచాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇంకా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు. మరో 2-3 రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ రానున్నది. కాంతి. ఓకే విక్రమ్.